వైసీపీ నాయకులు తమ రాజకీయ మనుగడ కోసం దాడులు చేస్తున్నారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజావేదికను కూల్చి విధ్వంసకర పాలన చేసిందని మండిపడ్డారు. వంశీ అనే వ్యక్తిపైన 2022లో నుంచి 8 కేసులు ఉన్నాయని, దేవరకొండ గోపి పైన కూడా 11 కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులన్నీ వాళ్ళ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నమోదయ్యాయని గుర్తు చేశారు. మద్యం షాపు వద్ద జరిగిన ఘర్షణకు రాజకీయ రంగు పులిమే కార్యక్రమం వైసీపీ నాయకులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘర్షణను అడ్డుపెట్టుకుని నాపై మా కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అనుకోవటం మూర్ఖత్వమని మండిపడ్డారు. విధ్వంసమే బాటగా ఎంచుకుని వైసీపీ నాయకులు పనిచేస్తున్నారని ఆరోపించారు. జరుగుతున్న అభివృద్ధి గాని సంక్షేమ కార్యక్రమాల్లో వైకాపా పార్టీ మనుగడ కోల్పోతుంది అనే దానిలో ఏదొక రకమైన అల్లర్లు సృష్టించటమో, లేని అంశాన్ని ఉన్నట్టు సృష్టించటమో, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయటమో గత కొద్ది నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కూడా చిత్తూరు జిల్లాలో చూసాం. మామిడి రైతులు కొనుగోలు కోసం పర్యటనకి వెళ్ళినప్పుడు వాళ్ళే ట్రాక్టర్లలో వేస్తారు, వాళ్ళే రోడ్డు మీద పోస్తారు, వాళ్ళే బళ్ళు ఎక్కిస్తారు, వాళ్ళే దొక్కిస్తారు. అక్కడ రైతులు ఎవరు ఉండరు. అదొక స్టేజ్ డ్రామా కింద వాళ్ళ మనుషుల్ని పెట్టి చేయటం, దాన్ని వాళ్ళకు సంబంధించిన వీటిలో ప్రచారం చేసుకోవటం. నిజమైన రైతు ఎవరు ఉండడు అక్కడ. ఉండేదంతా వైకాపా కార్యకర్తలు మాత్రమే, వాళ్ళకు సంబంధించిన నాయకులు. ఎన్నో సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది, ఫేక్ వార్తలు సృష్టించటం కానీ, వాటిని ప్రచారం చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నం కానీ చేయటం మనం చూసాం. అదేవిధంగా వారిని ఆదర్శంగా తీసుకొని నియోజకవర్గాల్లో నాయకులు కూడా, వైకాపా నాయకులు కూడా అదే బాటను ఎంచుకున్నారు. ఎందుకంటే ఎక్కడ ఏ బార్ దగ్గర గొడవ జరిగినా, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ గొడవ జరిగినా దాన్ని రాజకీయ రంగు పులవటమో ఒక అలవాటుగా మారిపోయింది. ఎవరిని సమర్థిస్తున్నారని చూస్తే కొన్ని వాళ్ళు ఏమన్నా నిజంగానే సచ్చీలరా అంటే అది కాదు. ఉదాహరణకి మా పొన్నూరు నియోజకవర్గమే తీసుకుంటే, నిన్న మొన్న రోడ్డు మీద పడుకొని బ్రహ్మాండంగా నటించాడు. అసలు ఎవరైతే మొదటి గొడవలో ఉన్నారో దేవరకొండ గోపి అనే వ్యక్తి కానీ, వంశీ అనే వ్యక్తి కానీ, వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే